ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు శిలువ మీద ఆయన మరణించి 3వ దినమున పునరుద్ధానుడై లేచిన తరువాత యేసు ప్రభు పరలోకానికి ఆయన ఎత్తబడే సందర్భంలో శిష్యులకి చెప్పినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను, మీరు భయపడొద్దండి. పరిశుద్ధాత్మ దేవుడై నేను మీ మధ్యలో సంచరించుచున్నాను. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు వారికి మేఘములపై వచ్చి వారికి దేవుడు దర్శనమిచ్చేటటువంటి వాడు. యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించిన తరువాత జరిగినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి అంటే, దేవాలయంలో ఉన్నటువంటి తెర రెండుగా చిరిగాను. అంతవరకు దేవుడు షకీనా మేఘమై ఆ కొండ మీదకి వచ్చినప్పుడు, ఆ మేఘాల మీదకి వచ్చినప్పుడు వారికి దేవుని యొక్క మహిమ వారి మధ్యలో ప్రకాశించేది. వాక్యం అంటది, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. దేవుడు మనకి దూరముగా ఉండువాడు కాదు. దేవుడు ఎక్కడ ఉండాలి అనుకుంటాడు అంటే, నీ ముందు కూర్చోవాలనుకోడు, నీ ప్రక్కన ఉండాలనుకోడు. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటాడు అంటే, నీలో ఉండాలనుకుంటాడు, నీ హృదయంలో ఉండాలనుకుంటాడు. మన దేవుడు మనకి సమీపముగా ఉన్నట్లుగా మరి ఇంకెవరికి నీ సమీపముగా లేడండి. కొంతమంది అనుకుంటారు, దేవుడు నాకు తోడుగా లేడు బ్రదర్ అని. మీకు మాట చెప్పమంటారా? దేవుడే కానీ నీకు తోడుగా లేకపోయింటే సాతాను నిన్ను ఎప్పుడూ చంపేసి ఉంటాడు. దేవుడే కానీ నీ పక్షమును ఉండకపోతే నువ్వు ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేవాడివి, నువ్వు ఎప్పుడో నాశనం అయిపోయేదానివి. నీ జీవితం భ్రష్టు పట్టిపోయేది. నువ్వు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినా, నువ్వు దేవునికి దూరంగా ఉన్నా, ఆ ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ప్రేమించి నీతో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టలా ఆయన. నీవు ఆయన్ని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయావు. దేవుడు నీకు ఈరోజు సమీపంగా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్నెన్నడూ విడువను ఎడబైనను వాగ్దానం చేసి ఉన్నాడు. కమ్ బ్యాక్. ఈరోజు నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రాగలిగితే ఆ ప్రభు నిన్ను పరిశుద్ధపరచి నీతో ఉండి నీలో ఉండి బలమైన కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు సమీపముగా ఉండు దేవుడు, మాతో ఉండు దేవుడు, మాలో ఉండు దేవుడు. ప్రభువా, మేము చేసిన పొరపాటును క్షమించి శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచి మాతో ఉండండి, మాలో ఉండండి, మమ్మల్ని నడిపించండి. యేసు నామములో నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.